ఈ ఎస్ఎంఏ పేషెంట్స్ కానీ లేదంటే మరే ఇతర సమస్యలకు సంబంధించి ఒక వీడియో పెట్టాలంటే పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారు అనే వార్తలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. ఇప్పుడైతే రీసెంట్ గా కొన్ని స్కామ్స్ ఎలిగేషన్స్ బయటకు వచ్చిన తర్వాత చేసిన వాళ్ళు కూడా మానేశారు. సో కాకినాడలో 2 పిల్లలు ఉండిపోయారు, వాళ్ళకి ఫండింగ్ రావట్లేదని చెప్పి పేరెంట్స్ బాగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ ఇంకేమనుకుంటారు అంటే వచ్చిన వాళ్ళు మంచి చేసే వాళ్ళు కూడా ఫ్రాడ్ అనే ఫీల్ అవుతారు. చాలా వరకు ఏంటంటే ఎప్పుడైతే మనీ కలెక్ట్ అయిపోయినా అన్నారో అప్పుడు ఆల్మోస్ట్ నాకు ఇస్తాను వాళ్ళు కూడా ఇవ్వలేదు. నేను అంటే కొంచెం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కానీ చూస్తారు కాబట్టి మనీ తీసుకొచ్చి నాకు ఇస్తాను చెప్పారు ఫస్ట్. తర్వాత అందరూ ఫోన్లు ఎత్తడం మానేశారు. ఆ మనీ ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా అనే కంటే ప్రపంచ వ్యాప్తంగా ఎస్ఎంఏతో బాధపడే చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. ఏదైతే పునర్విక పాప ఇష్యూ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఎంతో మంది ఎస్ఎంఏ పేషెంట్స్ మేమున్నాము బాధితులము అంటూ కూడా చాలా మంది బయటకు రావడం జరిగింది. గవర్నమెంట్ తమల్ని ఆదుకోవాలని ఏదైతే 16 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ ఉంటుందో ఈ ఇంజెక్షన్ మాత్రమే దానికి మందు కావడంతో చాలా మంది క్రౌడ్ ఫండింగ్ కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లల కోసం వీడియోస్ పెడుతూ ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. మరికొంతమంది ఇంటింటికి వెళ్ళి ఫండింగ్ అంతా తీసుకువచ్చి వీళ్ళకి అందించడం జరుగుతుంది. ఏదైతే పునర్విక పాప విషయంలో మంత్రి లోకేష్ గారు స్పందించారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్కి అంతా నేనే చూసుకుంటానని చెప్పడంతో అప్పుడే చాలా మంది క్రౌడ్ ఫండింగ్ చేసిన వాళ్ళ అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర ఉండిపోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు కూడా కాకినాడ కలెక్టరేట్కి కొంతమంది ఎస్ఎంఏ పేషెంట్స్తో పాటు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు. అసలు ఎందుకు వచ్చారో ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా, కాకినాడకి సంబంధించిన ఎస్ఎంఏ పేషెంట్స్ గురించి మీరు వీడియో చేశారా? చేసాం మేడం, చేసాం. ఏమని చేశారండి? యాక్చువల్గా కాకినాడలో ఫండింగ్ చేసిన వాళ్ళు తక్కువ. ఎప్పుడైతే రీసెంట్గా కొన్ని స్కామ్స్ ఎలిగేషన్స్ బయటకు వచ్చిన తర్వాత చేసిన వాళ్ళు కూడా మానేశారు. సో కాకినాడలో 2 పిల్లలు ఉండిపోయారు, వాళ్ళకి ఫండింగ్ రావట్లేదని చెప్పి పేరెంట్స్ బాగా బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు వచ్చి ఫండింగ్తోనే కొన్ని కోట్ల దాకా ఫండింగ్తోనే కొన్ని మంది పిల్లల్ని కాబట్టారు కదా పాస్ట్లో. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు రీసెంట్గా వైరల్ అవుతున్నారు అనగా ఈ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత ఫండింగ్ చేసిన వాళ్ళు రావడం మానేశారు. కొంతమంది కూడా ఇచ్చిన వాళ్ళు కూడా మధ్యలో వీళ్ళే తినేస్తున్నారని చెప్పి ఇచ్చిన వాళ్ళు కూడా మానేశారు. సో దానివల్ల వీళ్ళిద్దరు ఇప్పుడు పేరెంట్స్ బాగా ఇది అయిపోయారు. దానివల్ల ఈ ర్యాలీ పెడితే బయటకు వస్తుంది కదా, సో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏదైనా రిజల్ట్ ఉంటుంది, వీళ్ళకి సహాయం అందుతుంది కదా అని చెప్పి ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండి, ఎన్జిఓ అండి. మీ ఎన్జిఓ తరఫున వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేశారా మీరు? అంటే హెల్ప్ అంటే యాక్చువల్గా మా ఎన్జిఓ తరఫున మేము నార్మల్గా టీం వాళ్ళందరికీ చెప్తాము. సో ఇప్పుడు కాకినాడలో రీసెంట్గా ఎవరో కొంతమంది వచ్చి ఇక్కడ కాకినాడలో ఉన్నారు, ఎస్ఎంఏ పేషెంట్స్ ఉన్నారని చెప్పడంతో అది బయటకు వచ్చింది. ఇప్పటి వరకు మనం విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ అట్లా సిటీస్లో చూసాం. సో కాకినాడలో ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ ఇష్యూని బయట తీసుకురావడం, సో ఎన్జిఓ దృష్టికి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఎన్జిఓ దృష్టికి అంటే మా కాకినాడలో ఎన్జిఓ దృష్టికి ఇప్పుడప్పుడు వస్తున్నాయి. సో ఇప్పుడు రావడంతో వీళ్ళతో పాటు మేము కూడా సపోర్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. ఫర్దర్గా మేము మా తరపు నుంచి మేము ఎంతో కొంత ఇవ్వడానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్ఎంఏ పేషెంట్సే కాదు, ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఒక వీడియో చేస్తున్నారు. అది నిజంగానే చాలా వైరల్ అవుతుంది, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఎస్ఎంఏ పేషెంట్స్ అని చెప్పుకుంటూ కొంతమంది వీడియోస్ చేసి పర్సంటేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి అందకుండా పోతుంది అనేది ప్రధాన రూమర్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది మీ దృష్టిలో మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఇటువంటి వీడియోస్ చేశారా? ఆల్రెడీ గతంలో పునర్విక కోసం అమౌంట్ కలెక్ట్ చేసి ఇచ్చాము. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కృష్ణబాబు కోసం కూడా మనం ఫండింగ్ కలెక్ట్ చేసి ఇచ్చామండి. ఎలాగంటే మేము ఒక 10 టీములు రెడీ చేసి కాకినాడలో మా ఎన్జిఓస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం కలిపి మేము చేద్దామని ప్లాన్ చేసాం. ఆల్రెడీ ప్లాన్ చేసేటప్పటికి ఏదైతే ఫ్రాడ్ ఉందో అది బయటపడ్డది. ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ ఇంకేమనుకుంటారు అంటే వచ్చిన వాళ్ళు మంచి చేసే వాళ్ళు కూడా ఫ్రాడ్ అనే ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో అసలు నిజాలు ఏంటంటే మనకి ఇంకా తెలియదు. కానీ అంటే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్ఎంఏ పేషెంట్స్ గురించి చాలా మంది గురించి వీడియోస్ చేశారు. ఒక స్కానర్ కానివ్వండి, ఒక నెంబర్ కానివ్వండి, దాని మీద ప్రొవైడ్ చేశారు. అంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, లేదంటే ఈ స్కానర్కి అమౌంట్ వేయండి అని. అది నిజంగా బాధితులదేనా, లేదు అంటే కనుక వీళ్ళ పర్సనల్ స్కానర్స్ ఏమైనా పెడుతున్నారా అన్న డౌట్ కూడా ఉంది. దీనికి మీరేమంటారు? చాలా వరకు ఏంటంటే మనం అంటే ఒకళ్ళు ఇద్దరు కాదండి, దీంట్లో 100 మంది ఫండింగ్ చేస్తున్నారు. మనం ప్రతి స్కానర్ మనం చెక్ చేయలేం. కొంతమంది డైరెక్టర్ వాల్ స్కానర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, పర్సనల్ స్కానర్ కూడా చాలా మంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని కూడా మనకు బయటికి రావు. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళిద్దరు అనుకోండి, మనం వెళ్ళి స్కానర్ చెక్ చేయడం అవుతుంది. 100 మంది చేస్తున్నప్పుడు మనం ఆ స్కానర్ చెక్ చేయడం అనేది మనకి అవ్వదు.
ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఎప్పుడైతే పునరుకి మనీ కలెక్ట్ అయిపోయినాయి అన్నారో అప్పుడు ఆల్మోస్ట్ నాకు ఇస్తాను వాళ్ళు కూడా ఇవ్వలేదు. నేను అంటే కొంచెం 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 పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కానీ చూస్తారు కాబట్టి మనీ తీసుకొచ్చి నాకు ఇస్తాను చెప్పారు ఫస్ట్. తర్వాత అందరూ ఫోన్లు ఎత్తడం మనిసారు. ఆ మనీ ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు. ఇలా ఉంటే చాలా మందే ఉన్నారు, మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం అటు చెప్పలేం ఇటు చెప్పలేం. అదండి మరి. సార్ మీరు ఎన్జిఓ కదా, సో ఏం చెప్తారు అంటే నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళకి ఈ రోజు సహాయం అందకుండా పోయే పరిస్థితి వచ్చింది బికాస్ ఆఫ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చాలా వరకు, అంటే 50% అదే రీజన్ అనేది అయితే మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్సనల్ స్కానర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, పర్సనల్ నెంబర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ ఆపదలో ఉన్నారు, వీళ్ళకి ఫండింగ్ కోసం మేము ఈ వీడియో చేస్తున్నాము, లేదంటే పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళతో అనే వార్త అయితే బయటకు వచ్చింది. సో మీరేమనుకుంటున్నారు? ఈ రోజు ఎలాగో కాకినాడ కలెక్టరేట్కి వచ్చారు, కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? నమస్కారం అండి, నా పేరు రవీంద్ర వర్మ, మాది యూప్రీ ఫౌండేషన్ అండి. ఈరోజు ర్యాలీ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్ఎంఏ బారిన పడి అరుదైన వ్యాధి బారిన పడిన చిన్నారులు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారండి. కాకపోతే ఎవరైతే పునర్విక ఉన్నారో అలాంటి అదే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే వైద్యం అందుతుంది. మిగతా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది ఉన్నారు, వాళ్ళందరికీ సహాయం కూడా అందే పరిస్థితులు లేదు. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది. అదే నేషనల్ స్కీమ్ ఫర్ రేర్ డిసీజ్ అని వచ్చింది. అందులో కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల దాకా ఆర్థిక సహాయం అందించడానికి రెడీగా ఉంది. కాకపోతే దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి స్టేట్లో కొంతమంది చాలామందికి ఈ స్కీమ్ కోసం తెలియదు. వాళ్ళందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశం అయితే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇప్పుడు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మీరు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చేస్తున్నారు, వీడియోస్ చేసి పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారు అన్నారు. అది వాస్తవం అంటే వాస్తవమే చెప్పాలండి. అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నది చాలామంది ఇప్పుడు మాకు ఎస్ఎంఏ పేషెంట్స్ 2 ఉన్నారు కాకినాడలో ఉన్నారంటే మాకు కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల తెలియడం జరిగింది. వాళ్ళ రోల్ కీ రోల్. ఇప్పుడు ఏమైనా నడిపించాలన్నా ఒక ప్రజల దృష్టిలోకి ఈ వార్త వెళ్ళాలన్నా ఒకటి మీడియా, ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు ఇద్దరు సపోర్ట్ లేకుండా అంటే ఎదరికెళ్ళడం అంటూ జరగదు. మెయిన్ కీలక పాత్ర మీడియాది, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటుంది. అలానే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇలా చేస్తున్నారా అంటే లేదు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకి స్వభావం కోసం ఈజీ ఎర్నింగ్కి అలవాటు పడి, కష్టపడే తత్వం లేకుండా ఈజీ ఎర్నింగ్కి అలవాటు పడి ఏదో లేని అన్ని సృష్టించి సొంత స్కానర్లు పెట్టుకొని ఈ అమౌంట్ని రేస్ చేసేయడము, అమౌంట్ ఫుల్ఫిల్ అయినా దాన్ని ఇంకా పెంచుకోవడం, ఇలాంటి దుర్వ్యయానికి పాల్పడుతున్నారు. ఇలాంటివి చూసి బయటకు వచ్చిన తర్వాత మేము యాజ్ ఎన్జిఓగా మేము ఏమైనా చేయగలం, ఏమైనా సహాయ సహకారాలు అందించగలం. కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళాం విషయం. ఎందుకంటే ఎన్జిఓ అది ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది 100 మంది అంటారు, మేము చెప్పింది సహాయం వరకే మా పాత్ర. సో అలాగే ఇన్ఫ్లుయెన్సర్ పాత్రే కీలకం. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ని కొంచెం వీడియో చేసి పెట్టండి సోదరాన్ని అడుగుతుంటే ఆలయం సమాజం చెప్తుంటే ఇలాంటి రీసెంట్గా చాలా స్కామ్స్ వచ్చాయి, మమ్మల్ని స్కామర్ అనుకుంటారు అని భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా, దాతలు కూడా వెనకాడుతున్నారు. ఇలాంటి ఇండివిజువల్గా వీళ్ళకి క్రౌడ్ ఫండింగ్ ఇస్తే అది మిస్యూజ్ అవుద్ది, దీన్ని ఏ విధంగా ఇచ్చేస్తారండి. ఈ రోజు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీడియా ముఖ్యంగా ఈ సన్ టీవీ ముఖ్యంగా గవర్నమెంట్కి మా వినతి ఏంటంటే, మా ఎన్జిఓస్ వినతి అందరూ కలిపి అలాగే మీకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం యూటిలైజ్ చేయించి ఈ బాధ్యతలకు అందరికీ అందేలాగా అలాగే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఈ బాధ్యతలందరినీ కూడా ఎన్రోల్ చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సహాయం అలాగే ఎన్జిఓ సహాయం తీసుకొని క్రౌడ్ ఫండింగ్ చేయమంటే చేస్తాం. స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ ముందుకు వచ్చి క్యాంపెయినింగ్ చేయిస్తాం, అవేర్నెస్ పంపిస్తాం, వాళ్ళ మనోధైర్యాన్ని నింపుతాం, పేరెంట్స్కి కూడా ధైర్యం చెప్తాం. మేమంతా ట్రాన్స్పరెంట్గా త్రూ ప్రభుత్వం ద్వారా వెళ్తే బాగుంటుంది ఫండింగ్, సోషల్ మీడియా ద్వారా ఫండింగ్ వెళ్తే బాగుంటుంది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని స్పందించి ప్రభుత్వం ద్వారా నేరుగా ప్రభుత్వం ఏదో స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళ స్కానర్లో ప్రజల్ని అమౌంట్ ఏమంటే డైరెక్ట్ అమౌంట్ ఏమంటే ప్రజలకే నమ్మకం కుదురుద్ది. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీడియో తీయడానికి ముందుకు వస్తారు. సో ఈ ప్రాబ్లం పై వరకు తీసుకెళ్తారని మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించండి, సారీ. సో చూసారు కదండి, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల హవా అయితే నడుస్తుందనే చెప్పుకోవాలి. ఏదైతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళు ఒక రీల్ పెడితేనే, అంటే 60 సెకండ్ల రీల్ పెడితేనో మంచి రీచ్ వస్తుంది, పబ్లిక్కి చేరుతుంది, సహాయం అందుతుందని చాలా మంది
ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ల వరకు వీళ్ళకు యాడ్స్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కేవలం 3-4 వేలతో వీళ్ళు వీడియోస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలను పబ్లిక్ లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. వాళ్ళ ప్రోడక్ట్ ని సేల్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే ఈ రోజుల్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఎస్ఎంఏ పేషెంట్స్ ఉంటారో దీనికి సంబంధించి పాప పునర్విక ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో మంది సోషల్ మీడియా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ క్రౌడ్ ఫండింగ్ చేశారు. అయితే ఏదైతే పునర్విక విషయంలో మంత్రి లోకేష్ గారు స్పందించి ఆ ఇంజెక్షన్ కి కావాల్సిన అమౌంట్ ని అరేంజ్ చేస్తామని చెప్పడం, పాప తండ్రి కూడా మంత్రి లోకేష్ గారు స్పందించారు. ఇంకా ఈ ఫండింగ్ ని ఆపేయండి అంటూ ఆయన కూడా వీడియో చేయడం జరిగింది. అయితే అప్పటికే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పాప పునర్విక విషయంలో ఎంతో కూడా అమౌంట్ ని కలెక్ట్ చేసిన విషయం అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఆ అమౌంట్ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. అది చేరాల్సిన ప్లేస్ కి చేరలేదు. వాళ్ళ సొంత ఖర్చులకి సొంత జేబులు నింపుకునే ప్రయత్నం అయితే జరిగిందనేది మాత్రం 100% వాస్తవం అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మరో విషయం కూడా తెరపైకి వచ్చింది. అదేంటంటే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఎస్ఎంఏ పేషెంట్స్ కానీ లేదంటే మరే ఇతర సమస్యలకు సంబంధించి ఒక వీడియో పెట్టాలంటే పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారు అనే వార్తలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. కేవలం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే ఈ చిన్న వీడియోకి అమౌంట్ ఛార్జ్ చేయడమే కాకుండా పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారు. మేము క్రౌడ్ ఫండింగ్ చేస్తాము, స్క్రీన్ మీద మా స్కానర్లు పెట్టుకుంటాము, మా నెంబర్లు పెట్టుకుంటాము, ఈ ఫండింగ్ లో వచ్చిందంతా 70% మీకు 30% మాకు అంటూ కూడా కొంతమంది ఈ పర్సంటేజ్లు మాట్లాడుకొని ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు అనేది అయితే వాస్తవం అనే చెప్పుకోవాలి. ఇలాంటి వాటి మీద ప్రభుత్వం కూడా చొరవ చూపించాలి, యాక్షన్ తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియానే ప్రభుత్వ కార్యకలాపాలను ప్రచారం చేసుకోవడానికి కూడా గతంలో పెద్దాపురం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఈ మధ్య గత కొద్ది రోజుల క్రితమే రంపచోడవరంలో కూడా సీఎం పర్యటన జరిగింది. ఈ పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ముఖాముఖిని ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే మీడియాను వెనక్కి తోసిపుచ్చి వాళ్లకు మీడియా పాస్లు ఇవ్వడానికి కూడా 1కి 100 సార్లు ఆలోచించుకునే సీఎంఓ ఆఫీస్ అయితే గనక కేవలం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకు పెద్దపీట వేస్తుంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ జెన్యూన్ కాదు, కొంతమంది మాత్రమే జెన్యూన్ అనేది ఇక్కడ మనం క్లియర్ గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు మనతో మాట్లాడిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు జెన్యూన్ గా ఒక సమస్య కోసం వీడియో చేయాలన్నా ఈ రోజు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఉన్న వాళ్ళలో అందరూ కూడా చాలా వరకు ఫ్రాడ్ చేసే వాళ్లే ఉన్నారు. కేవలం వాళ్ళ సమస్యలను తీసుకువస్తే పర్సంటేజ్లు మాట్లాడుకుంటూ తమ జేబుల్ని నింపుకుంటూ ఉన్నారు. దీంతో జెన్యూన్ గా వీడియో చేసే వాళ్ళ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారిందంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. అలాగే కాకినాడలో కాకినాడ కర్రోడు అనే ఒక ఇన్స్టా పేజ్ ఉంటది. రీసెంట్ గానే తనతో పాటు తన పేజ్ కోసం పనిచేసే అబ్బాయిని మర్డర్ చేసి ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఒక నిఘా పెట్టాలి, లేదంటే వాళ్లకు పెద్దపీట వేసే విషయంలో ప్రభుత్వం కూడా కాస్త ఆలోచించాలనేది అయితే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది. నిజంగా ఇలాంటి ఫ్రాడ్స్ చేసే వాళ్ళు ఉంటే జెన్యూన్ గా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కాదు, ఎన్జిఓస్ కూడా ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ కి చేరుకున్నారు. ఎస్ఎంఏ పేషెంట్స్ కి సంబంధించి మేము ఫండింగ్ చేస్తామన్నా సరే ఈ రోజు మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని, ఎవరో కొంతమంది చేసే ఫ్రాడ్స్ కి మేం బలవుతున్నాం అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఒక నిఘా అనేది ఉండాలి, లేదంటే ఒక నియంత్రణ అనేది ఉండాలి అనేది మాత్రం ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.